డిఫరెంట్ కంపోజర్స్తో వర్క్ చేశారు కదా, సో ఎలా అడాప్ట్ చేసుకున్నారు మీరు ఆ స్టైల్ని? మీ స్టైల్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్ లైక్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు సింగర్లో ఉన్నటువంటి టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్కి తెలుసు, స్పెషాలిటీ ఏంటనేది తెలుసు. ఒక అవగాహనతో మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ని పాడడానికి పిలుస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ బేసిక్ ట్యూన్ అండ్ వాళ్ళు ఏం కోరుకున్నారనేది మనం దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూనే మనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. దాన్ని ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తాం. అది మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చితే ఓకే అవుతుంది, లేకపోతే లేదు. మీరు చాలా యంగ్ ఏజ్లో వచ్చారు, లైక్ 16 yearsకి మీరు సింగింగ్ ఇండస్ట్రీలో వచ్చారు కదా, సో ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి? ఒడిదుడుకులు బాగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అంటే లైక్ ఎలా ఓవర్కమ్ అయ్యి మీరు ద బెస్ట్ సింగర్ ఇన్ TFI? ఒడిదుడుకులు అనేవి ప్రతి ఫీల్డ్లోనూ ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉంటాయి. అది ఎవ్రీ ఇండివిజువల్ అది గో త్రూ అవ్వాల్సిందే. సో మీకు లేవా ఏంటి? ఏం పని చేయకపోయినా ఇంట్లో ఒడిదుడుకులు ఉండవా? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటమే మనం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందులో మాస్టర్స్ చేశాను నేను. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని పిలవడం మీరు ఇష్టపడతారా? లైక్ ప్లేబ్యాక్ సింగింగ్ అంటేనే మీరు ఇష్టపడతారా? అలా ఏం లేదు, సునీత ఉపద్రష్ట అంటే ఇష్టపడతా. చాలు. థ్యాంక్ యూ సో మచ్.